హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. తెలుగు రాష్ట్రాల్లో 2018లో సంచలనం రేపినటువంటి అమృత ప్రణయ్ కేసులో నల్గొండ ఎస్టీ కోర్టు సంచలనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి అమృత తండ్రి మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోవడం ఫలితంగా అతను లేడు. కానీ A2గా ఉన్నటువంటి శర్మకి ఉరిశిక్ష విధించడం జరిగింది. A3, A4, A5లకు జీవిత ఖైదు విధించడం జరిగింది. సరే, ఇప్పటికీ ఈ కేసు విషయంలోకి వెళ్తే అసలు ఏంటి ఈ కేసు అనేది వివరాల్లోకి వెళ్తే, అమృత ప్రణయ్ అనేటువంటి వీరిద్దరూ కూడా ప్రేమికులు. ముందుగా అమృత ప్రణయ్ అనేటువంటి వీరిద్దరూ ప్రేమికులు, కాకపోతే ఇద్దరు వేరువేరు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ ప్రణయ్ అనేటువంటి అబ్బాయి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. తర్వాత అమృత అనేటువంటి ఈ అమ్మాయి వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అదే పాపమైంది, నేరమైంది. వీళ్ళ ప్రేమని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అమ్మాయి తండ్రి మారుతీరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు, అతని మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి వాళ్ళ ప్రేమ ఒప్పుకోలేదు. కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా నా కూతుర్ని వేరే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గరికి నేను పంపను అని చెప్పేసి తెగేసి చెప్పాడు. కానీ వీళ్ళిద్దరి ప్రేమ చాలా దృఢమైనటువంటిది. 3 సార్లు మేము కలిసి బతుకుతామని చెప్పి వెళ్ళే ప్రయత్నం కూడా చేసినప్పుడు కూడా తండ్రి పిలిపించి అమ్మాయిని వారించే ప్రయత్నం చేశాడు, అమ్మాయిని బంధించే ప్రయత్నం చేశాడు. కానీ ఒకరోజు అమ్మాయి ఫాదర్ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయి పూర్తిగా అబ్బాయితో జీవనం సాగించింది. పెళ్లి కూడా చేసుకొని పూర్తిగా అత్తవారింట్లోనే అబ్బాయితో కలిసి జీవనం కొనసాగించడం స్టార్ట్ అయింది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగినటువంటి సంఘటన. ఈ ప్రేమ నచ్చినటువంటి అమ్మాయి తండ్రి మారుతీరావు తన కళ్ళ ముందే తనని కాదని తన కూతురు వేరే అబ్బాయితో కలిసి లైఫ్ లీడ్ చేయటాన్ని నచ్చినటువంటి మారుతీరావు కక్ష పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు. ఎట్టయినా నా కూతురిని నన్ను కాదని తీసుకెళ్ళినటువంటి ప్రణయ్ని చంపేయాలని అనుకున్నాడు. బీహారీ గ్యాంగ్తో పెద్ద స్కెచ్ వేశాడు. ఒక ఫైన్ డే 2018లో ఈ ప్రణయ్ అనేటువంటి యువకుడిని హత్య చేశాడు. బీహారీ గ్యాంగ్తో హత్య చేపించాడు ఒక రకంగా చెప్పాలంటే. అయితే హత్య చేపించే నాటికి కూతురు అమృత ప్రెగ్నెంట్. మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి ప్రెగ్నెంట్ సహజంగా ట్రెడిషనల్గా పుట్టింటి వాళ్ళు చూస్తూ ఉంటారు, మంచి చెడులంతా కూడా. కానీ అక్కడ పుట్టింటి వాళ్ళు ఎవరైతే అమృత తల్లిదండ్రులు ఆమె ప్రేమను ఒప్పుకోకపోవడం ఫలితంగా ఆమె పూర్తిగా అత్తగారింట్లోనే ఉంటా ఉంది, భర్త దగ్గరే ఉంటా ఉంది. భర్త అన్ని చూసుకుంటా ఉన్నాడు. ఆ రోజు ప్రెగ్నెంట్గా రెగ్యులర్ చెకప్ల కోసం ప్రణయ్ హాస్పిటల్ తీసుకొస్తుండగా ఈ సంఘటన జరిగింది. అమృత కళ్ళ ముందే ప్రణయ్ నరికి చంపారు. తర్వాత ఇది చాలా పెద్ద కేసు అయింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కుల సంఘాలు, కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఈ పరువు హత్య మీద ఉద్యమాలు చేసుకొచ్చారు. మారుతీరావుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2019లో అంటే 2018లో కేసు నమోదైంది. 2019లో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఈరోజు తీర్పు రాబోతా ఉంది. ఈ సంఘటన జరిగిన తర్వాత అనేక చర్చలు జరిగాయి. తండ్రి ప్రేమ గొప్పదా లేకపోతే కూతురు ప్రేమ గొప్పదా అనేటువంటి చర్చలు జరిగాయి. ఎందుకు అని చెప్పేసి అంటే, తండ్రిని కాదని కూతురు వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళటానికి తండ్రి తట్టుకోలేకపోయాడు. దాన్ని తట్టుకోలేక ఇక్కడ తన అల్లుడిని చంపేసే ప్రయత్నం చేశాడు, చంపించాడు. తర్వాత ఇతను కూడా తన కూతురు తనతో మాట్లాడకపోవటాన్ని జీర్ణించుకోలేక రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద వచ్చిన తర్వాత హోటల్ రూమ్లో ఉరేసుకొని చనిపోయాడు. ఈ కేసులో A1గా ఉండి ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి మారుతీరావు లేడు. మరి మారుతీరావు లేకుండా, ఈ కేసులో కీలకమైన వ్యక్తి లేకుండా మరి ఎవరికి శిక్షలు పడే అవకాశం ఉంది అనేటువంటిది మనం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారికి కాల్ చేస్తున్నాను. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. మధు శర్మ గారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రేపిన కేసు అని చెప్పాలి. 2018 ఆ సమయంలో ఆ కేసు మీద ఇవాళ తీర్పు రాబోతా ఉంది. అంటే ఆ కేసులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు లేడు. ఆయన ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడి చనిపోయారు. తర్వాత ఈ కేసులో 2వ నిందితుడు శర్మ, వాళ్ళ కుటుంబ బంధువు, అతను మాత్రం A2గా ఉన్నారు. తర్వాత A3గా, A4గా, A5గా అలీ, కరీం, అహ్మద్ వీళ్ళంతా కూడా బీహారీ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు. ఈ కేసులో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉండొచ్చు? ఈ కేసులో ప్రధాన నిందితులు లేకుండా ఎవరికి శిక్షలు పడే అవకాశం ఉంది? ముఖ్యంగా 2 విషయాలు గమనించుకోవాలి. ఈ ఆనర్ కిల్లింగ్స్ అనేది భారతదేశంలో ఒక సామాజిక దృక్పథం. అంటే ఈ 2 విషయాల్లో తలెత్తు ఉంటుంది. అంటే సామాజిక అసమానతలు ఉన్న విషయంలో అవ్వచ్చు, 2 ఆర్థిక అసమానతలు అవ్వచ్చు. అంటే ఈ పరువు హత్యలు అంటే మాకు సమానమైన వ్యక్తులు కాదు, మా డిగ్నిటీకి సమానమైన వ్యక్తులు కాదు, అలాంటి కుటుంబాల మధ్య ఏదైనా మ్యారేజెస్ కానీ, అమ్మాయి అబ్బాయి మధ్య ఏదైనా మ్యారేజ్ కానీ, లవ్ కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఎవరైతే తక్కువ అని భావిస్తారో వాళ్ళ మీద ఎక్కువగా ఉన్న వాళ్ళు పై చేయి సాధించాలనేటువంటి దృక్పథంతో చేసేటువంటి నేరం ఇది.
ఖచ్చితంగా అది ఆర్థికంగా ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళ మీద చేస్తారు. సామాజికంగా సోషల్ స్టేటస్ అంటే అది రిలీజియస్ గా కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, అవును. కుల పరంగా ఎవరు మేము ఎక్కువ మతం వాళ్ళం, ఎక్కువ కులం వాళ్ళు అనుకున్న వాళ్ళు తక్కువ వాళ్ళ మీద చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్ గా పరువు హత్యల వైపు దారితీస్తుంది. పరువు హత్య అంటే ఏంటంటే ఈ మా కులం కాని వ్యక్తిని లేదా మా స్థాయికి, మా సోషల్ స్టేటస్, మా ఆర్థిక సమానత కాని వ్యక్తి, సమానతలకు స్థాయి కాని వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్తే సమాజంలో నా పరువు పోయింది అని పెద్దవాళ్ళు భావిస్తుంటారు ముఖ్యంగా. ఎందుకంటే ఈ ప్రేమ అనేది చిగురించేది పిల్లల మధ్య. సో పెద్దవాళ్ళు భావించినప్పుడు ఈ ఆర్థిక అసమానతలు తలెత్తాయి లేదా క్యాస్ట్ విషయాలు తలెత్తాయి, సమాజంలో నా పరువు పోయింది అన్నప్పుడు అవతల వ్యక్తిని సమాజం నుంచి లేకుండా చేద్దాం, అంటే ఈ సొసైటీలో లేకుండా చేద్దాం, చంపేద్దాం అన్న థాట్ లోకి వెళ్ళడాన్ని పరువు హత్య లేదా 100% మీరు అనుకున్న కారణం రీత్యానే ప్రణయ హత్య జరిగింది. దాని మీద అమృత పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు అమ్మాయి తండ్రి ఎవరైతే ప్రధాన నిందితున్నాడో A1 ఉన్నారు, అతను రేరు ఆత్మహత్య చేసుకున్నారు తన కూతురు తనతో మాట్లాడలేదని కారణం చేత. అయితే ఇప్పుడు ఎవరికి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ కేసులో? 100% గుడ్ క్వశ్చన్ కార్తిక్ గారు. ఏదైనా ఈ కేసు అనే కాదు, ఏ కేసు అయినా సరే యూజువల్ గా ఒక నేరస్తుడు ట్రయల్ జరుగుతున్నప్పుడు కనుక మరణిస్తే ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడైనా సరే, ఒకవేళ అతను దోషి అని ప్రూవ్ అయినా సరే ఎగ్జిక్యూషన్ చేయడానికి వ్యక్తి ఉండాలి కదా. అతను బ్రతికుంటేనే శిక్షించగలుగుతాం, బ్రతికుంటేనే ఎవరిని శిక్షించలేదు. సో కాబట్టి A1 కి ఇప్పుడు అతను చనిపోయారు కాబట్టి అతను శిక్ష పైన ఏమీ పెద్ద సందేహం ఏమి ఉండదు. కాకపోతే అతను దోషాన్ని నిర్దోషాన్ని తేల్చి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, చనిపోయినప్పటికీ కూడా అతను దోష కాదనేది కోర్టు చెప్పేసింది. చెప్పొచ్చు, 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే A1 అనే ఆ వ్యక్తి అసలు ఇన్వాల్వ్ అయ్యాడో లేదా ఇదంతా జరగడానికి కూడా తెలియాలి కదా. ఈవెన్ దో చనిపోయినా సరే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ రావాలి కదా. ఖచ్చితంగా చెప్పొచ్చు, అందులో డౌట్ లేదు. ఆయన ఇన్వాల్వ్మెంట్ తోనే మరి ఇప్పుడు A2, A3, A4 శిక్ష పడాలి అంటే A1 ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదా ఎస్టాబ్లిష్ అవ్వాలా ఉందా? సరే, ఒక మనిషి లేకపోయినా ఆ మనిషి నేరం చేశాడా లేదనేది ఇప్పుడు తీర్పులో ఆయన పేరు అయితే ఉంటది, మారుతీరావు పేరే ఉంటది. సాక్ష్యాధారాలను బట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే సాక్ష్యాధారాలను బట్టి కోర్టులో వారి స్టేట్మెంట్ కూడా ముఖ్యం. ఒకవేళ ఆ ప్రొసీడింగ్స్ కనుక కంప్లీట్ అయిపోయి ఉంటే వారి ప్రొసీడింగ్స్ లేదా వారిని చీఫ్ చేయడము, వారిని క్రాస్ చేయడము ఆల్రెడీ వారు చనిపోక ముందు అయిపోయి ఉంటే కనుక బలం చేకూరుస్తాయి. లేదు అంటే ఉన్న సాక్ష్యాధారాన్ని బేస్ చేసుకుని A1 ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో చెప్తూనే A2ని, A3ని మిగిలిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో బీహార్ గ్యాంగ్ అన్నారు, బీహార్ గ్యాంగ్ ఒకవేళ ఇన్వాల్వ్ అయిందా లేదా, ఎవరు పిలిస్తే బీహార్ గ్యాంగ్ ఇక్కడ దాకా వచ్చారు, A2 పిలిస్తే వచ్చారా, A3 పిలిస్తే వచ్చారా, అసలు లేదా A1 పిలిస్తేనే వచ్చారా, అది కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. సో వారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది కూడా దాంట్లో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో మిగిలిన వాళ్ళకి అతను లేనంత మాత్రాన మిగిలిన వాళ్ళకి శిక్ష పడకుండా తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. అవునా? మిగిలిన వాళ్ళకి ఆ నేరం రుజువైతే మిగిలిన వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్? పూర్తిగా జడ్జి గారి డిస్క్రిప్షన్ పవరా లేదా ఇంత శిక్ష పడే అవకాశం ఉండొచ్చు? పవర్ ఏమి ఉండదండి, అంటే ఇట్స్ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ కదండి. క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ ఇందులో ఒకటి ఉంటుంది. అంటే అక్యూజ్డ్ ఎవరైతే అంటే మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ముద్ద A1 ఓన్లీ మర్డర్ చేసి ఉండే మిగిలిన వాళ్ళు మేమంతా సహాయమే చేశాము అంటే వాళ్ళు అకంప్లిష్ అవుతారు. ఓకే, వాళ్ళని అకంప్లిష్ అంటాం అనమాట. అంటే దానికి సహాయం చేసిన వాళ్ళు లేదా ఆ కుట్రకి ఆలోచన చేకూర్చడం కానీ ఏదో రకమైన హెల్ప్ చేసిన వాళ్ళు, అది ఫిజికల్ గానీ మెంటల్ గా గానీ సహకరించిన వాళ్ళు అంటాము. దాంట్లో వాళ్ళ భాగం ఎంతో చూసుకుని దాన్ని బట్టి కూడా డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్ గా అయితే ఇన్ కేస్ ఆఫ్ మర్డర్ కేసెస్ లో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు అవకాశం ఉంటుంది. లేదా ఇవన్నీ ఆల్ ఆర్ అబౌట్ 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్నవే కాబట్టి 14 years కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది, 10 years కూడా ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అఫెన్స్ సీరియస్నెస్ ని ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది వీళ్ళ గత నేర స్వభావాన్ని కూడా తీసుకునే శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్. ఖచ్చితంగా గత నేర స్వభావాలంటే అంటే ఇప్పుడు నేర స్వభావం అంటే ఇప్పుడు ఇండియా పనిష్మెంట్ థియరీ, అది మన భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్ లో పనిష్మెంట్ థియరీ అనేది మనిషి రిఫార్మేటివ్ థియరీ, అంటే మనిషిలో మార్పు రావాలి అని. ఒక నేరం చేసే మనిషి సాధారణంగా నేరం తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల చేయొచ్చు, అతనిలో మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటాం. అంటే కాదు, గతంలో కూడా ఇదే బీహార్ గ్యాంగ్ అనేక మందిని చంపింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. అవును, అంటే ఆ మార్పు రాకుండా ఇంకా నేర ప్రవృత్తి కంటిన్యూ అవుతున్నారు అంటే వాళ్ళు నోటోరియస్ క్రిమినల్స్ కింద కన్సిడర్ చేయబడతారు. నోటోరియస్ క్రిమినల్స్ కింద కన్సిడర్ చేయబడ్డప్పుడు ఆ నోటోరియస్ క్రిమినల్స్ కి ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశమే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది మధు శర్మ గారు చెప్తుంది. ఇది లైఫ్ వరకు కూడా పడే అవకాశం ఉంటుంది. 14 సంవత్సరాలు
యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉండొచ్చు, 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉండొచ్చు. ఈ కేసులో A1గా లేకపోయినప్పటికీ కూడా A1 మారుతీరావు అనేటువంటి వ్యక్తి దోష నిర్దోష అనేటువంటిది కూడా కోర్టు చెప్పే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి మధు శర్మ గారు చెప్తున్నారు. చూద్దాం ఎలాంటి తీర్పు రాబోతుంది అనేటువంటిది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు అనేది చాలా సంచలనంగా మారినటువంటి కేసు. పరువు హత్య అనేటువంటి దానికి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కూడా ఉరికి పడ్డటువంటి కేసు. మరి ఈ కేసులో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఈ వచ్చే తీర్పు రాబోయే కాలంలో పరువు హత్యని ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.